హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అయితే ఈరోజు కందిపప్పు సూప్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో నేను మీకు చూపించడానికి నేను ఇప్పుడు ప్రిపేర్ చేశానండి. ఇది కందిపప్పు, ఎర్ర కందిపప్పు అన్నమాట. ఎర్ర కందిపప్పు ఇది. అందులోకి టమాటాలు, క్యారెట్, వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయలు రెండే, ఎందుకంటే ఇక్కడ కారం ఎక్కువగా తినరు. ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఓకే. కొంచెం జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్, ఓకే. సాల్ట్, అంతేనండి. సూప్ ఎలా చేయాలంటే, పప్పు సగం ఉడికిన తర్వాత ఇవన్నీ కూడా అందులో వేసి మెత్తగా ఉడికిపోవాలి. మెత్తగా ఉడికిన తర్వాత మిక్సీలో వేసి మిక్సీ పట్టాలి. మెత్తగా మిక్సీ అయిపోవాలి, అంతేనండి. ఇందులో మనకు నచ్చితే కొంచెం నెయ్యి వేసి అందులో కొంచెం ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసి, కొంచెం నెయ్యి, ధనియాల పొడి కొంచెం రోస్ట్ కింద చేసి ఆ సూప్లో వేసుకుని మనం తాగుతాం. ఇక్కడేమో నెయ్యి కానీ లేక ఆయిల్ కానీ ఏమీ వేయం. ఇవన్నీ ఉడికిపోయిన తర్వాత ఇందులో మిక్సీ పట్టేసి డైరెక్ట్గా వాళ్ళు జ్యూస్ని తాగుతారనమాట. ఇప్పుడు రంజాన్ కదా, ఇలాంటివన్నీ తీసుకుంటారు వాళ్ళు, ప్రోటీన్ ఫుడ్ని. ఈ ఫుడ్ చాలా ప్రోటీన్ ఉంటుందండి, మీ అందరికీ తెలుసు. మరి ఎవరికైనా ఏమైనా సరే ఇంకా ఇందులో అనుమానం ఉంటే నాకు కామెంట్లో పెట్టండి, ఓకే. మీ కామెంట్ నాకు చాలా విలువైంది. నాకు ఏదైనా తెలియకపోయినా నేను నేర్చుకుంటాను. మీ అందరి సపోర్టు నాకు మరి నేను చాలా బాగా రిచ్ అవ్వడానికి ఉపయోగపడుతుందండి. మీ ఒక్క చిన్న లైక్ నాకు చాలా బాగుంటుంది. మరి అందరికీ కూడా, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.